సో హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంకొక క్వశ్చన్తో మన ఛానల్లోకి అయితే వచ్చేసినాం అనమాట. ఈ క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 మార్క్స్ క్వశ్చన్. మనకు ఐపీకి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్. ఇది ఫ్రమ్ బాటనీ, ఇది బాటనీ నుంచి. ఇది క్వశ్చన్ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క పాయింట్ చదువుదాం, ఒక్కొక్కటి నీట్గా అండర్స్టాండ్ చేద్దాం. ఫస్ట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. ఒక న్యూక్లియస్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక సెల్ ఉంది, ఇది సెల్. ఈ సెల్ లోపల రౌండ్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. దిస్ రౌండ్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియస్. అండ్ ఈ అవుటర్ స్ట్రక్చర్ వచ్చేసి సెల్ మెంబ్రేన్. దీనిపైన ఇంకొక లేయర్ ఉంటుంది, దట్ ఈస్ సెల్ వాల్. సో ఇలా మనకు 3 లేయర్స్ ఉండి ఒక సెల్ లోపల మనకు న్యూక్లియస్ అనేది లోపల ఉంటుందన్నమాట. న్యూక్లియర్ ఎన్విలాప్ అంటే ఏంటి? న్యూక్లియర్ ఎన్విలాప్ అంటే ఇట్ కన్సిస్ట్ 2 parallel membranes with nucleoplasm inside. The outer membrane is continuous with endoplasmic reticulum which is coated by ribosomes and minute pores are present on the membrane called nuclear pore. డయాగ్రామ్ నుంచి మనమైతే అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ సింపుల్. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ అనేది రౌండ్ స్ట్రక్చర్ లోపల ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం బయటకు తీసుకొచ్చినాం అనుకోండి, అది మనకి ఇలా కనిపిస్తుంది. ఇది న్యూక్లియస్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇది న్యూక్లియస్. వావ్. సో ఈ న్యూక్లియస్లో మనకు ఒకటి అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్ లోపటిది ఇన్నర్ మెంబ్రేన్. అవుటర్ మెంబ్రేన్ కంటిన్యూస్ ఉంటుంది. అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ బయట న్యూక్లియస్కి బయట ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి ఒక ఆర్గనెల్ ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ నుంచి ఎరైజ్ అవుతుంది ఇలా. ఇక్కడ బయట ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది న్యూక్లియస్కి అంటుకొని బయట ఎరేజ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రైబోజోమ్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ రైబోజోమ్స్, యూ విల్ ఫైండ్ రైబోజోమ్స్ ఆన్ ఇట్. ఈ న్యూక్లియస్ ఒక అవుటర్ మెంబ్రేన్ పైన మీకు రైబోజోమ్స్ కనిపిస్తాయి. ఓకే, ఇది అవుటర్ మెంబ్రేన్. ఇక్కడ మనకు న్యూక్లియస్ మీద రైబోజోమ్స్, ఇవి రైబోజోమ్స్. ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రైబోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే. అండ్ ఈ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఈ మెంబ్రేన్ ఇక్కడ ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఒక రౌండ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. రౌండ్ స్ట్రక్చర్, ఒక రౌండ్ పైప్. ఇక్కడ రౌండ్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఫామ్ అయింది కదా, ఇక్కడ రౌండ్ పైప్ లాంటిది. ఇదే న్యూక్లియర్ పోర్. దిస్ ఈజ్ న్యూక్లియర్ పోర్ అన్నమాట. ఇదేంది? న్యూక్లియర్ పోర్. ఈ లోపట ఇప్పుడు మనకు ఒక సెల్ ఉందనుకో, దీని లోపల మనం ఏమంటాం? సైటోప్లాజం అంటాం. అలాగే న్యూక్లియస్ లోపల ఉండే స్పేస్ని న్యూక్లియోప్లాజం అంటారు. న్యూక్లియోప్లాజం. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం చెప్తుంది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parallel membrane with nucleoplasm inside. The outer membrane is continuous with rough endoplasmic reticulum, done, which is coated by ribosomes. Yes. Minute pores are present on the membrane called nuclear pores. Second point koddam. Nucleoplasm, it is a homogeneous semi-solid substance filled inside the nucleus. Is composed of glycoproteins, ribonucleic acid, nucleoprotein, hydrolyzing enzymes, DNA, RNA, polymerase అన్నీ ఉంటాయి. సో ఈ సెంటర్ది మనం ఇంతకుముందు డయాగ్రామ్, ఈ సెంటర్ న్యూక్లియోప్లాజం. మనము రఫ్ డయాగ్రామ్ వేద్దాం. ఈ లోపల పోర్షన్ని న్యూక్లియోప్లాజం అంటాం. ఈ న్యూక్లియోప్లాజంలో మనకు
న్యూక్లియోప్లాజం అనేది మనం ఆల్రెడీ లోపల ఇన్నర్ సెల్ లోపల న్యూక్లియస్ లోపల పోర్షన్ని న్యూక్లియోప్లాజం అంటాం. సో ఈ న్యూక్లియోప్లాజంలో మనకు డిఎన్ఏ ఉంటుంది, ఇలా టిక్ 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 డిఎన్ఏ టిక్ 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 డిఎన్ఏ. ఓకే, ఇది కంపోజ్డ్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్, రైబోన్యూక్లియోప్రోటీన్స్, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, డిఎన్ఏ కూడా ఉంటుంది ఇందులో, ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. డన్. నెక్స్ట్ పాయింట్, క్రోమాటిన్ మెటీరియల్, the darkly stained network-like substance in nucleoplasm is called chromatin material. It contains DNA stones. This is chromatin. ఈ క్రోమాటిన్ అనేది ఏమవుతుంది, దిస్ క్రోమాటిన్ ఈజ్ ఎ డెన్స్ డార్క్లీ స్టెయిన్డ్ network-like substance in the nucleoplasm called chromatin. It contains DNA plus histones. DNA and histones. సో హిస్టోన్స్ ఇవి బేసిక్ హిస్టోన్స్ ఉంటాయి మనకు, బేసిక్ హిస్టోన్ ప్రోటీన్స్. దీన్ని మన క్రోమాటిన్ మనకు మైక్రోస్కోప్లో మనకి ఎక్కడ కనబడాలంటే దీన్ని బేసిక్ డైతోని స్టెయిన్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ మైక్రోస్కోప్. డన్, సమझ में आया? డన్. న్యూక్లియోలస్, వన్ ఆర్ మోర్ స్పెరికల్ బాడీస్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియోప్లాజం ఆర్ కాల్డ్ న్యూక్లియై. నేను ఇక్కడ మీకు కావాలని ఇక్కడ రౌండ్గా స్ట్రక్చర్ వేసాను. దిస్ ఈజ్ న్యూక్లియోలస్, దిస్ వన్ ఈజ్ న్యూక్లియోలస్. క్రోమాటిన్ ఇలా క్రోమాటిన్ ఉందా, ఈ క్రోమాటిన్ డిఎన్ఏ, ఈ క్రోమాటిన్ ఒక దగ్గర ఇట్లా మొత్తం రౌండ్ థిక్గా ఫామ్ అవుతుంది. ఈ థిక్గా ఫామ్ అయిన పోర్షన్ని న్యూక్లియోలస్ అంటారు. దిస్ ఈజ్ అ స్పెరికల్ బాడీ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియోప్లాజం ఆర్ కాల్డ్ న్యూక్లియోలై. డన్ అండ్ డస్టెడ్. సో ఈ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది.